ఏమిస్తున్నాడు ఆయన? యోహాను సువార్త 5:26 తండ్రి ఎలాగూ తనంతడు తానే జీవము గలవాడై ఉన్నాడో. తండ్రిలో ఏముంది? జీవం. తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు. నాన్న, నేను ఎలాగైతే నిత్యుడిగా ఉన్నానో నువ్వు కూడా నిత్యుడివేనయ్యా. అలా నిత్యుడిగా ఉండడానికి ఆ పవర్ నేనే ఇచ్చాను అంటున్నాడు. చూడండి ఏంటా మాట? అలాగే కుమారుడు తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించెను. ఎవరిచ్చారు అధికారం? కొడుక్కి. యేసు ప్రభువుకి నిత్యం ఉండడానికి, నిత్యుడుగా ఉండడానికి పవర్ ఎవరిచ్చారు చెప్పండి? తండ్రే ఇచ్చాడు. ఎందుకంటే ఆయన నిత్యుడు కనుక. నిత్యుడి దగ్గర పవర్ ఉంది కాబట్టి నాయన నువ్వు నిత్యుడివేనయ్యా. నాన్న మీరు నిత్యులేనయ్యా. మీరందరూ నిత్యులు, మీరందరూ నిత్యులు. నిత్యం 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 నిత్యం. యేసు ప్రభు కూడా నిత్యత్వాన్ని పొందుకున్నాడట. బైబిల్ చెప్తుంది. నిత్యత్వం ఎవరి దగ్గర నుంచి వచ్చింది? ఎవరిచ్చారు? తనకు జన్మనిచ్చిన పరలోకమందున్న దేవుడే యేసు ప్రభు సొంతగా ఒప్పుకున్నాడు. నా అంతట నేనే నిత్యత్వం కలిగిన వాడిని అనలేదు. నా అంతట నేనే సంపాదించుకున్నానని నిత్యత్వం అనే శక్తిని అనలేదు ఆయన. నాకేదీ లేకుండా నాకు నేనుగానే నిత్యుడిగా పుట్టేశాను లేదా నిత్యుడిగా ఉన్నాను అని చెప్పుకోవట్లేదు ఆయన. ఏం చెప్పుకున్నాడు ఆయన? నాకు ఈ నిత్యత్వం ఎక్కడిదంటే, బాగా నోట్ చేసుకోండి, ఎందుకంటే చాలామంది అజ్ఞానులు ఈ మాటలు తెలియకే బీరకాయ పీచు చేస్తున్నారు బయట. ఇవి ఇంకా శాంపుల్స్, బైబిల్లో చాలా ఉన్నాయి. ఒకవేళ నిజంగా విషయాలు తెలుసుకోవడానికి ఏదైనా చర్చనీయాంశం వచ్చిందనుకోండి, చెప్పాను కదా నిన్నే, మా దగ్గర ప్రొఫెసర్లు ఉన్నారు, లెక్చరర్లు ఉన్నారు, చాలామందిని పంపిస్తాం. ఈ సబ్జెక్ట్ అంతా లోడ్ చేసి పంపిస్తాం వాళ్ళకి. మీరు చర్చించండి, కూర్చొని తెలుసుకోండి. బైబిల్ విశ్వవిద్యాలయం